శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరు. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్. మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. చాలాదా పడ్డ కష్టాలు అన్నింటిలో నుంచి బయటపడిపోతున్నారండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు. ప్రేమైనటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది. శని భగవానుడు యోగిస్తున్నాడు. నెల మొదటి అర్ధభాగం రాహు సంచారం అనుకూలం, రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు. చురుకైన విజయం, ఆర్థిక శ్రేయస్సు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నగదు ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది. తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే. ముఖ్యమైన వ్యవహారాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకి ఖర్చు, ఉన్నతాధికారి నుండి ప్రశంసలు, కోరుకున్న చోట బదిలీ, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి. కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది. మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు. ఇంటిల్లిపాలి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సలహా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో, అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహ, ఉపనయన, గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. సోదరులకి మీరు సహాయం పడతారు, వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి యోగకాలం,
ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్య లేదు. ధైర్యంగా ఉండండి మకర రాశి మిత్రులారా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగం అవుతుంది. రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టర్బెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల 1, 4, 8, 11, 13. లక్కీ నెంబర్ 3 మరియు 4. చంద్రాష్టమం మే 5 నుండి 2:01 మధ్యాహ్నం నుండి 8/5/2025 12:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట. దుర్గా సప్తసతి పారాయణం, చండీ పారాయణం, వీలుంటే చండీ హోమం చేయండి. సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి. గరికతో మాల వేయండి. శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్నీ తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మేమే మీకు రిప్లై ఇస్తాం. అక్షయ తృతీయ అందరికీ ఉన్నటువంటిది. అక్షయ తృతీయ శుభ సమయం, పూజ ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ రోజు స్వయం సిద్ధి ముహూర్తం అని పిలుస్తారు. ఈరోజు తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు ఏది చూడక్కర్లేదట. ఎంతటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చట. భూమి పూజ చేయవచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, వివాహం చేయొచ్చు, తలనీలాలు ఇవ్వవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కొత్త వస్తువులు కొనడం చేయొచ్చు. వాటిలో ప్రధానంగా ఉప్పు కల్లుప్పు గురించి చెప్పారు. దొడ్డుప్పు ఉంటుంది చూస్తారా, రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు ఏది కొంటారో కొనరో రాళ్ల ఉప్పు అక్షయ తృతీయ నాడు కొనాలట. అందరూ బంగారం కొనాలి అని అప్పు చేసి బంగారం కొనడం వల్ల అప్పుల వాడికి పెరుగుతుంది కానీ మీకు పెరగదు. లేదా ఈరోజు బంగారం కొనమని శాస్త్రం చెప్పలేదు, అక్షయం అన్నారు. అక్షయం అంటే ఏంటి? తరగనిది. పవిత్రమైన రోజు ఎలాంటి శుభముహూర్తం చూడకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. గ్రంథాల ప్రకారం ఈరోజు విలువైన వస్తువులు కొనడమే కాదు, విలువైన వస్తువులు కొనడం వల్ల అది ఆనవాయితీగా ఉంటుందని ఒక పేరుతో కొంటున్నారే కానీ శాస్త్ర ప్రమాణం లేదు. దాన ధర్మాలు మాత్రం చేయాలని ఉంది. వీలుంటే 10 మందికి భోజనం పెట్టండి, వస్త్రం ఇవ్వండి, ధాన్యాలు ఇవ్వండి అనివ్వండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారట. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 వరకు ఉంటుంది ఈ యొక్క అక్షయ తృతీయ. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30 తేదీన అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ సమయంలో ఏ పని అయినా విజయం సాధిస్తారట. పవిత్రమైన రోజు చాలామంది వెండి, బంగారం వాటిని పెట్టి పూజిస్తూ ఉంటారు. వస్తువులు కొనుగోలు చేస్తుంటారు, ప్రాధాన్యత ఇస్తుంటారు, పుస్తకం కూడా కొంటూ ఉంటారు. అంతేకాదు వివాహం, కొత్త ఇంటి ప్రవేశం, కొత్త వాహనం, ఏదైనా ఆస్తి కొనడం కూడా చేస్తూ ఉంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణ ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించారని చెప్పబడుతుంది. అంతేకాదు పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిన భగీరథం అయినటువంటి రోజు. పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాభరణం అప్పుడు చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైనటువంటి రోజు
ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, తమ సంపద, శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే, ఒక మంచి రాగి చెంబు తీసుకోండి, కల్లుప్పు ఉంటుంది కదా, తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి, రాగి చెంబు దాంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయినో, 5 రూపాయల కాయినో, 10 రూపాయల కాయినో, లేదా మీ బంగారు ఆభరణము, అవన్నీ కూడా దాంట్లో పెట్టండి, పూజించండి. యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడు యుధిష్ఠిడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు కాబట్టి బియ్యాన్ని కూడా దేవుడి ముందర పెట్టండి. అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం అంటారు చూసారా, చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా, దక్షిణావృత శంఖం, శివలింగం, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు చూసారా, ఖచ్చితంగా ఆ రోజు 1 కిలో కొనండి, కళ్ళుప్పు కొనండి. కొన్ని చోట్ల దొరకదు, వెతకండి, తీసుకొచ్చి కొనండి. ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి. దాని పూజ ఎలా చేయొచ్చు? అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు లేచి గడప కడిగి పసుపు ఆరం రాసి స్నానాధికాలు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మంచి ఫలితాలు పొందారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి, నీటితో శుద్ధి చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, బిల్వ ఆకులు పెట్టి పూజించండి. పండ్లు, పువ్వులు వగరాలు పెట్టండి. మంచి ఆహారం అనండి. తీపి పంటలంతా పేదవాళ్ళకి, ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. స్ట్రేంజర్స్ రోడ్డు మీద, ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు చూసారా, వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి, ఆనందపడతారు. ఆ లోపల ఉన్న వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు. ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు. దాన ధర్మాదులు ఎక్కువ చేయండి. పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి. అక్షయం మీరు ఎంత దానం చేస్తారో, ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు, ఖర్చు మీదే, డబ్బు మీదే. కృష్ణుడికి ఎంత ఎందుకు అర్పణం ఇస్తున్నారు? కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే అక్షయం అని అన్నారు. ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి, దరిద్రం తీరుతుంది, నవగ్రహ దోషం తొలగుతుంది, అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చూడండి, వంట అంతా చేస్తామండి, ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అద్భుతమైన వంటే కదా, అదే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు, మోతాదు తగ్గకూడదు. అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది. అక్షయ తృతీయ రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి, నెగిటివ్ వైబ్స్ పోతుంది. చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాసులో పెట్టండి, మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి. మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టండి, చాలా నిలవ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి. ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.